వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. గ్రామీణ అటవీ ప్రాంతాలలోని ఏలూరు నాగారం కేంద్రంగా గురువారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఐపీఎస్ ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస సూచనల మేరకు ములుగు జిల్లా డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడం పోలీసుల లక్ష్యంగా ఏటూరు నాగారం మండల కేంద్రంలో గురువారం స్థానిక ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందిన స్నీఫర్ డాగ్తో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు, ఆటోలు, కార్లు ప్రతి వాహనంను క్షుణ్ణంగా పరిశీలించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ ప్రత్యేక శిక్షణ పొందిన స్నీఫర్ డాగ్ హత్యలు, దోపిడీల చిక్కుముడులను విప్పడానికి గంజాయి, డ్రగ్స్ను, పేలుడు పదార్థాలను పసిగట్టి పట్టించడం జరుగుతుందన్నారు. ఇవి మామూలు డాగ్స్ కాదు, పోలీసుల అవసరాలకు తగ్గట్టు వీటిని ఉపయోగించడం జరుగుతుందన్నారు. నిత్యం ప్రతిరోజు మండలంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ఎస్పీ ముఖ్య ఉద్దేశమని, డ్రగ్స్ను నిర్మూలించడం లక్ష్యంగా పోలీసుల ముఖ్య లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంత యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మత్తుకు బానిస అవుతున్న యువతను కాపాడడంలో ఒక్కరు గంజాయి లాంటి మత్తు పదార్థాలు నిర్మూలించడంలో భాగస్వాములు కావాలని, పోలీసు వారికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. అది పడతలేదు ఇందులో. ఇప్పుడు